చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం. పొగరుబోతు చిరుతపులి తెలివైన నక్క కథ ఇది. అందమైన అడవిలో పచ్చని చెట్లు, అలాగే రకరకాల జంతువులు, పక్షులు ఉండేవి. ఆ అడవిలో ఒక చిరుతపులి ఉండేది. అది ఎంతో గర్వంగా ఉండేది. అందరికన్నా నేనే బలవంతుణ్ణి, నన్ను ఎవరు ఓడించలేరు అన్న గర్వం ఎక్కువగా ఉండేది. అదే అడవిలో ఒక తెలివైన నక్క కూడా ఉండేది. నక్కకి చిరుతపులి పొగరు ఎంత మాత్రం నచ్చేది కాదు. ఒకసారి చిరుతపులి నక్కని చూసి నక్కని కూడా హేళన చేసింది, నీకన్నా నేనే గొప్ప అని. అందుకు నక్కకి ఎంత కోపం వచ్చి, మనిద్దరం పోటీ పెట్టుకుందామా, నువ్వు గొప్ప నేను గొప్ప, ఎవరు తెలివైన వారు అని సవాల్ విసిరింది చిరుతపులికి. అడవిలోని నదికి అటువైపునున్న చెట్టు మీద తేనెని ఎవరు తాగుతారో వాళ్ళే బలవంతులు, తెలివితేటలు ఉన్న వాళ్ళని పోటీ పెట్టుకున్నాయి చిరుతపులి నక్క. చిరుతపులి వేగంగా చెరువులోకి దిగి పరిగెత్తడం ప్రారంభించింది. చిరుతపులి తొందరగా వెళ్లే ఆలోచనతో నదిలో దిగింది, కానీ తొందరగా ఈదలేక అవస్థపడసాగింది గట్టు చేరడానికి. అలాగే తెలివైన నక్క మాత్రం చెట్ల దొంగల మీద నుంచి నడుస్తూ గట్టుకు చేరుకుంది తేలికగా. చిరుతపులి ఎలాగైతే గట్టు చేరుకొని ఎంతో ఆతృతగా చెట్టు మీద ఉన్న తేనె తుట్టును అందుకోవాలని ఎగిరి పట్టుకుంది. చిరుతపులి ఒక్క ఉదుటన తేనె తుట్టును కదిపేసరికి తేనెటీగలన్నీ కూడా ఎగిరి చిరుతపులిని చుట్టుముట్టేశాయి. తేనెటీగలు కరుస్తూ ఉంటే భరించలేక ఆ బాధతో పరిగెత్తసాగింది ఇబ్బందిగా చిరుతపులి. కానీ తెలివైన నక్క మాత్రం మండుతున్న కర్రను తీసుకొని తేనె తుట్ట మీద చూపించి అక్కడి నుంచి తేనెటీగల్ని పారిపోయేలాగా చేసి చక్కగా తేనెను తాగేసింది. దూరం నుంచి చిరుతపులి నక్కను గమనించసాగింది. తనను ఓడించి తనకన్నా గొప్ప అని నిరూపించిన నక్కను చూసి చిరుతపులికి నక్క మీద మరింత ద్వేషం, కోపం కలిగింది. నక్క తేనె తాగిన తర్వాత చిరుతపులితో కలిసి తిరుగు ప్రయాణం కట్టాయి అడవికి. అసలే కోపంతో ఉన్న చిరుతపులికి నక్కని ఎలాగన్నా ఓడించాలన్న ఒక ఆలోచన వచ్చింది. దారిలో చిరుతపులి నక్కతో అంది, నక్క నక్క, ఈ దారిలోనే ఒక పెద్ద కొండ గుహ ఉంది. ఆ గుహ లోపల మేకలు ఉన్నాయంట, మనం వెళ్ళి వేటాడదామా అంది. దారిలోనే కదా, సరే వెళ్దామని నక్క ఒప్పుకుంది. ఇద్దరూ కలిసి కొండ గుహ వైపు వెళ్లారు. నక్క గుహలోనికి వెళ్ళగానే రాతితో ద్వారాన్ని మూసేద్దామని చిరుతపులి ఆలోచన. గుహ దగ్గరికి రాగానే చిరుతపులి మీద అనుమానం కలిగింది నక్కకి. నక్క గుహలోనికి వెళ్ళగానే చిరుతపులి రాయితో ద్వారాన్ని మూయబోయింది. కానీ నక్క వెంటనే చిరుతపులి వెనక ఇంకొక పులి ఉంది చూడు అనగానే చిరుతపులి లోనికి వెళ్లి చూసింది. నక్క బయటకు వచ్చి ద్వారాన్ని మూసేసింది రాయిని తోసి. చిరుతపులి లోపల బంధించబడింది. అడవిలోనికి ఒంటరిగా తిరిగి వచ్చిన నక్క మిగిలిన జంతువులకి చిరుతపులి దుష్ప్రవర్తన చెప్పింది. అలాగే చిరుతపులిని తను ఎలా బంధించిందో కూడా చెప్పింది. జంతువులన్నీ కలిసి కొండ గుహ దగ్గరికి వెళ్లి చిరుతపులిని బయటికి తీసుకొచ్చాయి. చిరుతపులి తన తప్పును ఒప్పుకొని క్షమాపణలు అడిగింది అక్కడ ఉన్న నక్కని, మిగిలిన జంతువుల్ని కూడా. ఇక్కడి నుంచి ఇతరులను దూషించడం, పొగరబోతుతనాన్ని విడిచి అందరితోని కలిసిమెలిసి ఉంటానని ప్రమాణం చేసింది. ఇక అప్పటి నుంచి చిరుతపులి నక్క ఎంతో స్నేహంగా మెలగసాగాయి అడవిలో. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ subscribe my channel చిన్ని కథలు చెప్పనా.